హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు ఉన్నా. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రామ్. సో నేను ఈరోజు అయితే ఫుల్ హ్యాపీ ఉన్నా, ఎందుకంటే నా ఛానల్ 200 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఆ 200 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భాన నేను ఒక చిన్న హెల్ప్ చేయాలనుకుంటున్నా. అదేంటో ఇప్పుడు చూసేయండి. సో నేనైతే ఇప్పుడు వెజిటేబుల్ రైస్ ఇంకా ఆలూ సూప్ చేయాలని అనుకున్నా. ఇంకా నేను సడన్గా ప్లాన్ చేసుకున్నా కదా, నా దగ్గర ఉన్న ఐటమ్స్తోనే చేయాలనుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా ముందు వీడియోస్లో చెప్పాను కదా, లైక్ మంత్లీ హెల్ప్ కానీ ఏమైనా బర్త్డేస్ ఉన్నా అట్లా చేద్దామని అనుకున్నా. ఇంకా చిన్న చిన్న మూమెంట్స్ కూడా ఇప్పుడు వచ్చేసి 200 సబ్స్క్రైబర్స్ హెల్ప్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద 200 సబ్స్క్రైబర్స్. మీరు అందరు ఎక్కడున్నా కూడా చల్లగా ఉండాలి. సో నేనైతే ఆలు ముందే బాయిల్ చేసి పెట్టుకున్నా. అంటే ఇంకా ఆలు సూప్ కోసం ఇంకా చిన్న చిన్న వెజిటేబుల్స్ లైక్ ఆనియన్స్, చిల్లీ, టొమాటో ఇంకా అన్నీ ముందే రెడీ చేసి కట్ చేసి పెట్టుకున్నా. ఇంక ఇప్పుడైతే ఆలు సూప్ కోసం నేను టమాటో మిక్సీ చేస్తున్నా. ఎందుకంటే సూప్ చేస్తే ఆలు సూప్ మంచిగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇంకా ఆయిల్, ఇంకా కొన్ని పోపేసి అవన్నీ వేసి లైక్ ఆనియన్, చిల్లీ, ఇంకా వెజిటేబుల్స్. ఈ వెజిటేబుల్స్ అయితే మంచిగా కుక్ అవ్వాలి. సో కుక్ అయిన తర్వాత మనం ఎన్ని రైస్ తీసుకున్నామో దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. 1 అయితే 1½ అట్లా. ఇంకా ఈ వాటర్ అయితే మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఇంకా నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్ ఇట్లా తీసేసి రైస్ కుక్కర్లో పెడతా. అప్పుడు మంచిగా అవుతుంది. ఇంకా మళ్ళీ ఇంకో బౌల్ తీసుకొని ఇంకా ఆయిల్, మళ్ళీ సేమ్ ఆలు సూప్ కోసం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, నెక్స్ట్ టొమాటో పేస్ట్ వేసా. ఇప్పుడు ఆలు సూప్ మస్తు వస్తుంది. ఇంకా మధ్యలో రైస్ అయింది, కొంచెం కొత్తిమీర వేసా. ఇంకా ఆలు సూప్ కూడా రెడీ అయింది. ఇంక ఇప్పుడైతే నేను ఇక ఇవి ప్యాకింగ్ చేయాలి కదా. ముందే చెప్పా కదా, లైక్ 5 మెంబర్స్ కోసం అని చెప్పి. ఇంకా నేనైతే అన్నీ రెడీగా పెట్టుకున్నా. ఇవి వచ్చేసి నేను బ్లింకిట్లో ఆర్డర్ పెట్టా. అంటే కొంచెం మీకు కాస్ట్ వేరియేషన్ ఉంటుంది అంతే. ఇంకా మీకు దగ్గర ఉంటే నేను సడన్గా అనుకున్నా కదా, పాపం వాళ్ళు 5 ఫ్లోర్స్ అయినా పైకి తెచ్చి ఇచ్చారన్నమాట. సో ఇవి వచ్చేసి 750 ml. ఇంకా కొంచెం చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి, ఎందుకంటే లైక్ 250 ml కూడా మనకు సైజ్ పెద్దగానే అనిపిస్తాయి. ఇప్పుడైతే ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా నేను ఇప్పుడు సూప్ ప్యాక్ చేస్తున్నా. ఇంక ఇవి చిన్న కవర్స్, మీకు ఇవి కూడా దొరుకుతాయి అన్నమాట, కర్రీ ప్యాకింగ్. ఇంక ఇప్పుడైతే నేను డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చిన. ఇంకా నాకైతే లాస్ట్ టైం కొంచెం క్లమ్జీ అయింది. ఇంక ఇప్పుడైతే ఇంకా ప్లేట్, వాటర్ బాటిల్ ఇంకా అట్లా అన్నీ మంచిగా ఆర్గనైజ్ చేసిన. ఇప్పుడు ఒక అమ్మ గురించి చెప్తా. ఈ అమ్మ అయితే పాపం చాలా మంచిది. ఈమెకి ఇస్తుంటే అక్కడ ముగ్గురు ట్రాన్స్జెండర్స్ ఉంటే వాళ్ళకి కూడా ఇవ్వమని ఉంటుంది. ఇంక ఇచ్చేసా. ఇంక ఇప్పుడైతే యానిమల్స్కి ఇవ్వడానికి వచ్చిన. తెలుసు కదా మనకు కౌస్, ఇంకా బఫెలోస్, ఇంకేవి అంటే మస్త్ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ @lifeofram11.